యు లుక్ డివైన్ రాణి అన్నాడు కారులో ఎక్కబోతున్న రాణిని చూసి. అయితే ఇంకేం, ఓ పెడస్టల్ కట్టించి కూర్చోబెట్టు, దేవతనైపోతాను. ఈ పిల్లలు కడుపులో బాధ ఉండదు. నవ్వుతూ కారికి కూర్చుంది రాణి. వస్తూ వస్తూ మెక్డొనాల్డ్లో తినడానికి మేత పడేసుకొచ్చాడు రవి. అందించి స్టార్ట్ ఈటింగ్. న్యూయార్క్లో ఎక్కడ ఆగద్దు, తిన్నగా థియేటర్కి పోదాం, తిరుగు ప్రయాణంలో చూసుకోవచ్చు, రైట్ అడిగాడు రవి. బ్యాగ్ అందుకుంది రాణి. ఎందుకో రాణి కాస్త ముభావంగా ఉన్నట్టు అనిపించి భుజం మీద చేయి వేసి దగ్గరకు లాక్కుంటూ ఎనీ ప్రాబ్లం అడిగాడు. ఇక నువ్వు మొదలు పెడతావా ప్రశ్నలు? నాకు విశ్రాంతిగా కళ్ళు మూసుకుని కూర్చోనుంది అంతే. నువ్వు మాట్లాడుతుండో నేను వింటూ వస్తాను, రైట్ అడిగింది. నవ్వుకున్నాడు రవి. ఈ రాణి బాబీకి రాబోయే పాప గురించి ఏం చెప్పిందా, ఎలా చెప్పిందా అన్న ఊహకి. వాట్ ఈజ్ సో ఫనీ రవి, నా షేప్ కదూ? నోనో, కడుపుతో ఉన్న స్త్రీలు నిండుగా అందంగా కనబడతారోయ్. నీకు తెలీదా? బహుశా మోనాలిజా గర్భిణీ స్త్రీ ఏమోనని నా అనుమానం. లేకపోతే అంత అందంగా నవ్వి నవ్వనట్టు నవ్వగలదా చెప్పు సరదాగా అడిగాడు. మీకు అలాగే ఉంటుంది. మీరేం భారం మోయరు, వికారంగా టైర్ అవరు. మీకెందుకుంటుంది బెంగ? సరే, మిసెస్ మూర్తికిచ్చావా కవరు, మరిచిపోయావా? అంత పని చేసేవాణ్ణే. ఆవిడ అమ్మ ఎప్పుడొస్తుంది అడిగి ఉండకపోతే నవ్వేశాడు రవి. బాబీ ఏదో అడగబోయి ఆగిపోయింది రాణి. అబ్బబ్బా, వాడికి నువ్వేం చెప్పావో గాని నన్ను దారి పొడుగునా చంపేశాడు. పుట్టబోయే పాప గురించి ఎలా పరిచయం చేశావేమిటి? ఏం ఏం చెప్పాడేంటి? కుతూహలంగా అడిగింది. టోల్ రావడంతో సంభాషణ ఓ నిమిషం ఆగింది. చెప్పు అంది కారు ముందుకి సాగగానే. లిటిల్ బేబీస్ ఆర్ బోర్న్ అని ఓ గొప్పగా ఉవాచ పడేశాడు. అన్నీ తెలుసనుకున్నాను నేను, తక్షణం అడిగాడు. హౌ డాడీ టెల్ మీ అంటూ. రవి ముఖం కలర్ నిండింది. ఇలాంటి ప్రశ్నలకి తల్లులు ఎలా బదులు చెప్పగలరో అనుకున్నాడు కూడా. ఏం చెప్పావు రవి? కిలకిలా నవ్వుతూ అడిగింది రాణి. ఆమె బుగ్గలు ఎరిపెక్కాయి. ఏంటేంటో చెప్పి చూసానాయ్, వాడేం కన్విన్స్ అయినట్టు లేడు. ఉదాహరణకు ఒకటి చెప్పుదు విందాం. ఆకాశం నుంచి తల్లి ఒడిలో వచ్చి వాళ్తారని చెప్పా. నో హ్యావ్ కెన్ దే విల్ బ్రేక్ అన్నాడు. దేవుడిస్తాడన్నాను, వాడు దేవుడొచ్చి ఇవ్వడం చూడలేదన్నాడు. నువ్వు నిద్రపోతున్నావన్నాను, ఎందుకు లేపలేదు అన్నాడు. నా జుట్టు పీకోవాలనిపించింది. న్యూయార్క్ పొలిమేరలోకి ప్రవేశించేసరికి షో టైం దగ్గర పడుతోంది. అరే, పార్కింగ్ దొరకపోతే బెంగగా అడిగింది. దొరుకుతుంది, మిడ్ వీక్ కదా అంటూ డ్రైవింగ్ పై దృష్టి నిలిపాడు. బ్రాడ్వే థియేటర్లు ఎంత హుందాగా ఉన్నాయని పార్కింగ్ కూడా సులభంగా దొరకడం మహా ఆనందంగా ఉంది దంపతులకి. కారు లాక్ చేసి చట్టాపట్టాలేసుకుని అనుకున్న థియేటర్లోకి వెళ్లిపోయారు. మంచి కామెడీ. రాణికి అది చూడాలని ఎన్నాళ్ళ నుంచో ఉంది. ఇప్పటికి కుదరడం రవికి కూడా ఆనందంగానే ఉంది. పాపం ఇంకో 6-7 మాసాలు ఎటూ కదల్లేదని అతని బాధ, భయం, బెంగ కూడా. థియేటర్ వదిలి బయటకొచ్చేసరికి చలిగాలి రివ్వును కొట్టింది ముఖానికి. పద, అలా కాస్త తిరిగి ఇంటి ముఖం పట్టొచ్చు అంటూ కారుని పార్కింగ్ లాట్లోంచి అతి కష్టం మీద బయటికి లాగాడు రవి. ఏంటి పిచ్చి ట్రాఫిక్ అనుకుంటూ ఎటు చూసినా ఆగిపోవాల్సి వస్తున్న రద్దీ చూసి, ఏం విశేషం బాబు ఇవాళ, మనకేం తెలియలేదే అంది రాణి. కొద్ది క్షణాల్లో విశేషం కంటపడింది. ఒక రోడ్డు ఒక చివరి నుంచి రెండో చివరి దాకా ట్రాఫిక్ బంద్ చేసేశారు. ఆ రోడ్డంతా దీపాలతో, మసాలాల గుబాళింపులతో గుమాయిస్తోంది. చాలా దూరం నుంచే కోలాహలం వినిపిస్తోంది. నో, ఇంకా ముందుకు సాగి 3వ లెఫ్ట్ వెళ్ళు అంటూ ట్రాఫిక్ గైడ్ చేస్తున్నాడు ఆఫీసర్. వాట్ ఈస్ ది అకేషన్? బుర్ర బయటికి పెడుతూ అడిగాడు రవి. సమ్ ఇటాలియన్ ఫుడ్ ఫెస్టివల్, వాసన తెలియడంలే అంటూ మూవ్ అన్నాడు ఆఫీసర్. కిటికీలోంచి చూస్తే ఎంత అందంగా ఉంది. రవి, కారు ఎక్కడైనా పార్క్ చేయి, దిగి చూద్దాం. చూడు, ఇటాలియన్ సాంప్రదాయకమైన బట్టలు కూడా వేసుకు తిరుగుతున్నారు అమ్మాయిలు. ప్లీజ్ రవి అంటూ రవి చేయి పట్టుకుంది రాణి. నడవాలి, ఒక్కసారి కాదు, అటునుంచి ఇటు, మళ్ళీ ఇటు నుంచి అటు. ఇక్కడెక్కడా కారాపడానికి లేదు. పర్వాలేదు, చూద్దాం. అబ్బా, ఆ సువాసనలు నోరు ఊరిస్తున్నాయి. కనీసం ఏ నూడిల్సో తిందాం అంది చాలా సంతోషంగా. కాదనడానికి మనసు రాలేదు రవికి. కారు అంగుళమంగుళం సాగుతోంది. చివరికి ఆ వరుస ఆఫీసర్ చెప్పిన 3వ లెఫ్ట్ లోకి మళ్ళింది. అంత అక్కడికి ఎలా ఉంది అంది రాణి. అంతే అనుకోవాలి. చూస్తావా, మనిషి పైకి ఎంత నాగరికుడుగా కనిపిస్తాడో లోపల అంతటికంత ఆటవికుడు. ఇదే నోకాలమ్మ జాతర లాంటిది అయి ఉంటుంది అన్నాడు. నూనో, బకాసుర విందు అను. ఫుడ్ ఫెస్టివల్ కదా, అదిగో ఖాళీ, పద అంటూ మెరిసే కళ్ళతో తమ ముందే బయటికి లాగిన కారుని వదిలిన ఖాళీ స్థలం చూపెట్టింది. ఆహా, పార్కింగ్ స్మెల్ కూడా ఓ కార్టే అంది నవ్వి. కారు ఎలాగో ఆపి ఇద్దరు దిగారు. కారు లాక్ చేసి పద అంటూ చేయి పట్టుకుని రోడ్డు దాటి ఫెస్టివల్ జరుగుతున్న వీధిలోకి అడుగు పెట్టారు ఇద్దరు.
అంతే. ఆ క్షణం నుంచి బయట వేరే ప్రపంచం ఉందని, తిరిగి ఓ 2 గంటలు ప్రయాణం ఉందని మరిచిపోయారు. ఏదో చిన్న ఇటలీలోకి ప్రవేశించినట్లుగా ఉంది వాళ్ళకి. చిన్న చిన్న తోపుడు బళ్ళు, వాటిపై అందమైన గొడుగుల్లా అమర్చిన క్యానపీలు, దీపాలు, వాటి కింద అప్పుడప్పుడు కళ్ళు తిరిగేలా వండేస్తున్న అతి క్లిష్టమైన వంటకాలు. వీటికి తోడు కళ్ళ ముందే చకచకా చేసేస్తున్న విసనకర్రలు, దండలు, అలంకరణ వస్తువులు. నిజంగా సందడంటే ఇదే అనుకుంటూ ఒక స్టాల్ తర్వాత ఇంకొక స్టాల్‌గా సాగుతూ తోచింది కొనుక్కొని తింటూ సాగుతున్నారు. అప్పటికే కాస్త అలసిపోయిన రాణికి ఇంక ముందుకు సాగాలంటే భయం వేసింది. రవి, ఇంక చాలు వెనక్కి వెళ్ళిపోదామా? చాలా దూరం ముందుకు వెళితే వెనక్కి నడవలేనేమోనని భయంగా ఉంది అంది. నోటి చివరిదాకా వచ్చింది రవికి. నేను ముందే చెప్పానా అన్న మాట. కానీ పైకి రాకుండా నూకేశాడు దాన్ని. ఆప్యాయంగా రాణిని దగ్గర తీసుకుంటూ బాగా అలసిపోయావు కదూ, పద లే వెనక్కి పోదాం అంటూ వెనక్కి మళ్ళించాడు. ఆ వెనక్కి నడవడం ఏటికి ఎదురెదరల్లా ఉంది. జన ప్రవాహం ఒక క్షణం ఆగకుండా ముందుకి సాగిపోతూ వారిని తప్పించుకుంటూ వెనక్కి నడవడం. అందులోనూ రాణికి ఎవరూ గట్టిగా గుద్దుకోకుండా రక్షించుకుంటూ సాగడం చాలా కష్టం అనిపించింది. కానీ తప్పదు. కారు చేరి తీరాలి. చేతుల నిండా చిన్న చిన్న సంచులు, శరీరం నిండా అలసట. ఎలాగో రోడ్డు మొదలు చేరారు ఇద్దరు. గట్టిగా ఊపిరి తీసుకుంటూ మై గాడ్, ఎంత అవివేకమైన పని చేశాం అన్నాడు ముఖం తుడుచుకుంటూ. రాణి కళ్ళు ఆమె అలసటని ప్రతిఫలిస్తున్నాయి. పోనీలే రవి, మనకిలాంటి ఓ ఫెస్టివల్ న్యూయార్క్ నడిబొడ్డున జరుగుతుందని తెలిసేదా వెళ్ళకపోతే, పేలవంగా నవ్వింది రాణి. రోడ్డు దాటి కారు పార్కు ప్రవేశించడం ఎప్పటికైనా జరిగే పనేనా అనిపించింది. సర్ సర్ అంటూ సాగుతున్న ట్రాఫిక్. రోడ్డు దాటి తమ కారు దగ్గరికి వెళ్లారో లేదో, మిస్టర్ మనీ అంటూ ఎవడో వెనక నుంచే రవి భుజంపై చేయి వేశాడు. వారు మాట్లాడకుండా పై జేబులో ఉన్న $10 నోటు వాడి చేతిలో పెట్టి కారు కీ కోసం జేబులోకి చేయి పెట్టాడు. రాణి గట్టిగా అరిచింది. రవి, బివేర్ అంటూ 4-5 కుర్రాళ్ళు కారు వెనక నుంచి ముందుకొచ్చారు. వారి నల్లని ముఖాల్లో తెల్లని వెకిలి నవ్వు. భయంకరంగా, కారు కీ మిస్టర్, చెయ్యి ముందుకు జాపి అడిగాడు ఒకడు. మిగిలిన వాళ్ళు నవ్వుతూనే ఉన్నారు. సారీ, నా భార్య అలసిపోయింది. నేను ఆమెను తక్షణం ఇంటికి తీసుకెళ్ళాలి. కారు తలుపు తెరిచే ప్రయత్నం చేస్తూనే అన్నాడు రవి. నో ట్రబుల్, వి విల్ సెండ్ ది బిచ్ బై అంబులెన్స్ అంటూ అందులో ఒకడు రాణి నడుం పక్క ఒక కరాటే కిక్కిచ్చాడు. నో నో అరుస్తూ వెనక్కి తిరిగాడు రవి. అప్పటికే నేల కొరిగిన రాణి కళ్ళు తెరవలేదు. కానీ వేసుకున్న చక్కని డ్రెస్ నిండా రక్తం. బ్లీడింగ్, మై గాడ్ అంటూ అటు ఇటు చూశాడు. పోలీసు ఈలలు వినిపించాయి. ఆఫీసర్, హెల్ప్ మీ, షీఈస్ డయింగ్. దరిదాపు ఏడుస్తూనే ఓ ఆఫీసర్ని ఆపడిగాడు. డోంట్ వర్రీ అంటూ క్షణాల మీద రాణిని అంబులెన్స్ లోకి షిఫ్ట్ చేసి తరలించారు ఆసుపత్రికి. పక్కనే కూర్చున్న రవి ఆమె చేయి పట్టుకున్నాడు. రాణి, ప్లీజ్ కళ్ళు తెరువు అని ప్రార్థిస్తూ. ఆసుపత్రిలోకి ఆమెను తరలించి యువతల ఎదురు చూస్తూ కూర్చున్నాడు. పోలీసులు అతని కారు తీసుకొచ్చి ఆసుపత్రి పార్కింగ్ లో నిలబెట్టారు. యూ కెన్ కమ్ టుమారో, సారీ ఫర్ దిస్ అంటూ రవి భుజం తట్టి వెళ్లిపోయాడు ఒక ఆఫీసర్. రవి అలా ఎంతసేపు కూర్చున్నాడో తెలీదు. ఏం ఆలోచిస్తున్నాడో కూడా తెలీదు. చివరికి వెళ్ళి నీ భార్యను చూడొచ్చు అన్న పిలుపొచ్చింది. నిట్టూరుస్తూ లేచి వెళ్ళాడు. షీ స్టార్టెడ్ లేబర్, ప్రసవించేయచ్చు, భయం లేదు, చూసి మీరు వెళ్ళి రేపు రావచ్చు అని ధైర్యం చెప్పి ఇద్దరిని ఒంటరిగా వదిలింది నర్సు. రాణి రాణి, ఎంత గండం తప్పింది. కంటతడి పెట్టాడు రవి. మన అదృష్టం బాగుంది రవి, ఎంతకంటే దారుణం జరగలేదు. నిన్నేం చేస్తారో ఏం చేశారోనని భయపడిపోయాను. వెళ్ళు, ఇంటికెళ్ళు, నాకేం భయం లేదులే ఇంకా అని అతన్ని అనునయించింది. దిక్కులేనితనం, ఏకాకితనం ఇలాంటి సమయంలోనే దేశం కాని దేశంలో మనని చుట్టుముట్టి పిరికివాళ్ళని చేస్తాయి. అప్పుడే ధైర్యం అవసరం రవి, ధైర్యంగా ఉండు. మిసెస్ స్మృతికి ఉదయాన్నే చెప్పు అని చెప్పింది. రవి బయలుదేరాడు ఇంటికి. కొన్ని చిల్లర మల్లరవన్నీ కొంచెం కూడా విలువ ఉన్నవిగా అతనికి అనిపించలేదు. కారు ఇంటికి చేరేసరికి దరిదాపు 2:30 దాటిపోయింది రాత్రి. కారు లాక్ చేసి లిఫ్ట్లో పైకి తన అపార్ట్మెంట్ చేరి తలుపు తీసేసరికి ఖాళీ ఇంట్లో ఫోన్ అతి శబ్దం చేస్తూ మోగడం వినిపించింది. అబ్బా, ఎవరై ఉంటారు? తీయకూడదనుకుంటూనే ఫోన్ ఎత్తాడు. హలో అంటూ. నేన్రా, గణపతి మామేని అంటూ అటు కంఠం వినిపించేసరికి ఒళ్ళు మండిపోయింది రవికి. అప్పటిదాకా అణిగున్న ఆవేశం, అసహాయత, నిస్పృహ అన్నీ ఒకసారి ముంచెత్తాయి అతన్ని. ఏం, ఇంకాస్త ఆలస్యంగా చేయవలసింది. టైం ఎంతో తెలుసా? అర్ధరాత్రి 3. ఏం మునిగిందని కసురుకున్నాడు. అవతల కంఠం ఏమందో కాసేపు విని, సారీ మామయ్య, పెద్ద ప్రమాదం నుండి తప్పుకొని ఇప్పుడే అడుగు పెట్టా ఇంట్లోకి. అమ్మకి కాగితాలు పంపాను, వీలు చూసుకుని బయలుదేరి రమ్మను అన్నాడు. ఇక మాట వినే ఓపిక, ఓర్మి కూడా లేనట్టు ఫోన్ పెట్టేశాడు. ఎప్పుడు ఇంతే, ఎన్నేళ్లైనా టైంలు గుర్తుంచుకోరు.
విసుక్కుంటూ పక్క మీద కొరిగాడు. ఆ క్షణంలో పోస్టాఫీసులో పొడిగాపులు పడి ఫోన్ చేసుంటాడు మావయ్య అన్న జ్ఞానం లేకపోయింది రవికి. గణపతి మావయ్యతో చాలా కోపంగా మాట్లాడినందుకు చాలాసేపు నొచ్చుకున్నాడు రవి. కాని ఏం లాభం? ఫోను దన్మని పెట్టేశాక. నాకిక్కడ ఎలా ఉందో, అసలేం జరిగిందో తెలుసుంటే మావయ్య నా కోపాన్ని అర్థం చేసుకునేవాడే. కాని ఆ క్షణంలో కోపం మినహా ఇంకేం తోచలేదు. పడుకున్నాడు అన్న మాటే గాని జరిగిన సంఘటనలోని ప్రతి ఫ్రేము కళ్లకు కొడుతున్నట్టే ఉంది. ఒక్క క్షణంలో సగంలో ఎంత సంతోషం, ఎంత విషాదంగా మారిపోయింది అనుకున్నాడు. ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తూ నిద్ర కొరిగాడు. కళ్ళు తిరిగి తెరిచేసరికి గడియారం 9 చూపెడుతోంది. మై గాడ్ అంటూ గబగబా లేచి తెమిలి మిసెస్ మూర్తి గారి ఇల్లు చేరాడు. బాబీ ఎక్కడో హాయిగా ఆడుకుంటున్నట్టుంది. వాడి మాటలేగాని ఆకారం కనపడలేదు. మిసెస్ మూర్తికి జరిగిందంతా చెప్పాడు. ఆవిడ నిర్ఘాంతపోయి వింది. ఇవన్నీ జరుగుతున్నాయని విన్నాం కాని నీకు నాకు అనుభవానికి వస్తాయని ఎప్పుడూ అనుకోలేదు రవి. ఏదో దైవం చల్లగా చూడబట్టి బ్రతికి బయటపడ్డారు. ఇప్పుడేం చేస్తావు? ఆఫీసర్ని కలవాలా? మళ్ళీ ఇదంతా బెడద కింద తయారవుతుందేమో చూసుకో. ఆయన కూడా లేరు సలహా అడగడానికైనా. ఎప్పుడు అవసరం రాని ఉండరు. టూరు అదేం ప్రయాణాలో బాబు. ఒక్కొక్కప్పుడు చూస్తుంటే నాకే కళ్ళు తిరిగిపోతుంటుంది. రాణికేం ప్రమాదం లేదన్నారుగా. మరి తీసుకొచ్చి ఇక్కడ రెగ్యులర్ డాక్టర్ కింద పెట్టేస్తావా అడిగారు. వెళ్ళి చూస్తేనే గాని తెలీదండి. తీసుకెళ్లిపోవచ్చునంటే వాళ్ళని షిఫ్ట్ చేయమంటాను. లేకుంటే చూడాలి. బాబీ మీకు బాగా ఇబ్బంది కలిగించాడు మొహమాటంగా అడిగాడు. అతను అలా అడగడం, ఆవిడ తనకేం ఇబ్బంది లేదనడం అలవాటైపోయిన సంభాషణ. మర్యాదకనే మాటలే. వాడి గురించి బెంగ పెట్టుకోవద్దు. నా దగ్గర ఉన్నయి. వాడి బట్టలు కొని తెచ్చిపడే చాలు. రాణి కూడా చెప్పు. వారొచ్చేస్తే వచ్చి చూస్తాను అని చెప్తుండగానే పెద్ద కోళ్ళు రెండో కోళ్ళు కూడా చక్కా వచ్చి విని అదిరిపడ్డారు. నెలలు ముదిరాక అలా వెళ్ళుండకూడదు అత్తయ్య. అవునా? మన ఊళ్ళో అయితేనా? కోడలి మాటకి అడ్డు తగులుతూ పురుటోళ్ళని జబ్బు మనుషులుగా తయారు చేసేస్తారు. నన్నడిగితే ఇక్కడేనేం హాయిగా 3వ రోజు నుంచి పనులు చేసుకోవచ్చునంటూ పంపించేస్తారు అన్నారు చాలా గర్వంగా. మీరు పూర్తిగా మారిపోయారు అత్తయ్య. అమెరికన్ల కంటే అమెరికన్లా ఆలోచిస్తున్నారు. మర్చిపోయారా? మన పక్కనైతే అలగార్జన స్త్రీలే భుక్తి గడవక లేచి తిరుగుతారు అంది కాస్త నిష్ఠూరంగానే. మనం ఇక్కడ అంతకంటే ఏమెక్కువే కోళ్ళ. రవి వెళ్ళిరా, పరిస్థితి తెలుసుకుని ఫోన్ చేయి. పదే పదే ఇటు పరుగులు తీయద్దు. బాబీకేం పర్వాలేదు అని ధైర్యం చెప్తున్న ఆమెని కృతజ్ఞతాభావంతో చూస్తూ వస్తానండి, ఫోన్ చేస్తాను అంటూ దారిలోనే వదిలిన కారు దగ్గరికి పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వెళ్ళాడు. కూర్చోవడమేమిటి, కారు స్పీడ్ ఎక్కించాడు రవి. అతని మనసు అంతకంటే వేగంగా పరుగులు తీస్తోంది. హాస్పిటల్ పార్కింగ్ లాట్లో కారు నిలిపి రిసెప్షన్కి పరిగెత్తాడు. హలో, నిన్నటి కేసా? మీ ఫోను ఉదయం నుంచి మోగుతోంది. ఆర్ యు అవుట్ ఆర్ వాట్? చిరునవ్వుతో పలకరించింది. రవికుమార్ గుండెల్లో రాయి పడింది. కాని ఆమె చిరునవ్వు చూసి దారుణ వార్త ఏమీ ఉండదేమో అనిపించింది. ఎస్, మీ భార్య కులాసాగా ఉంది. షీ హ్యాడ్ ఏ బేబీ. వాట్? నమ్మలేనట్టుగా అడిగాడు. ఎస్, ప్రీమెచ్యూర్ బట్ వెల్. మీరు వెళ్ళండి, డాక్టర్ కూడా ఉన్నారు అని చెప్పింది. 4వ ఫ్లోర్లో ఉన్న లేబర్ వార్డు కేసి పోబోతున్న అతన్ని ఓ డాక్టర్ ఆపి రూమ్కి షిఫ్ట్ చేశారు. బాగుంది. డోంట్ గెట్ వరీడ్ అండ్ మేక్ హెర్ సిక్, రైట్? భుజం తట్టి కింద ఫ్లోర్ కేసి చూపెట్టాడు. గబగబా మెట్లు వైపు నడిచి కిందకు దిగేశాడు రవి. అతనిలో ఆత్రం అలా ఉంది. రాణిని కళ్ళతో చూసేదాకా ఆత్రం ఆగేలా లేదు. రాణి రూమ్ చాలా ప్రశాంతంగా ఉంది. పక్కనే కాస్త దగ్గరగా ఓ ఆఫీసర్ కూర్చునున్నాడు. రవిని చూస్తూనే కమ్, మీకోసమే ఎదురు చూస్తుంటా, కంగ్రాట్స్ అని అన్నీ ఒక్క ఊపుని చెప్పేశాడు. రాణి ఎలా ఉంది? ఆమె చెయ్యందుకుని వంగి నుదుటిపై ముద్దు పెట్టుకుంటూ అడిగాడు. బాగున్నాను రవి, నువ్వెలా ఉన్నావు అంటుండగానే ఆమె గెడ్డం వస్తున్న దుఃఖానికి చిహ్నంలాగా వణకడం ప్రారంభించింది. నూనో ఏడవకు, అడగడం మరిచిపోయాను. ఏం పాప అని పేలవంగా నవ్వాడు రవి. బాబు, ఎనందరి బాబీ అంది. యంగ్ మ్యాన్, డాక్టర్తో మాట్లాడి చేయవలసింది చేశాక కమ్ అండ్ రిపోర్ట్ టు అస్. ఈ గ్యాంగు అప్పటికో 10 మందిని హెరాస్ చేసిందా రాత్రి. ఒకరిద్దరిని చాలా మంది గుర్తించారు. మీరు ఎవరినైనా గుర్తించగలిగితే సహాయం చేసిన వారు అవుతారు అని లేచాడు ఆఫీసర్. తప్పకొస్తాను. లెట్ మీ ఫినిష్ హియర్ అన్నాడు రవి భారీ చేయి వదలకుండానే. ఆ బెంగకి నవ్వుకుని షూర్ షూర్, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అంటూ బై చెప్పి ఆఫీసర్ చక్కా పోయాడు నవ్వుకుంటూ. మన వాళ్ళు ప్రాణం పోతున్న మనిషిని వదిలి విషయ సేకరణ కోసం పోలీస్ స్టేషన్లంటూ తిప్పుతారంటారు. ఇక్కడికి అక్కడికి దృక్పథంలో ఎంత తేడా అనుకున్నాడు రవి. రాణిని ఆమె డాక్టర్ దగ్గరికి పంపేస్తామన్నారు డాక్టర్లు. బేబీ కాస్త ప్రీమెచ్యూర్ కనుక దగ్గరలో ఉంటే నయం. తల్లిని ఇంటికి పంపేసిన బేబీని కొన్ని వారాలు ఉంచేయచ్చునని కూడా చెప్పారు.
మీరు అఫీషియల్ వర్క్ సైడ్ చూసుకోండి. మేము మీ మిసెస్ ని జాగ్రత్తగా ఆమె డాక్టర్ దగ్గరికే చేర్పించేస్తాం. ఓకే? చాలా ఉత్సాహంగా చెప్పి, బై ది బై, టైం అంతా నోట్ చేశాం. పేరు డిసైడ్ చేస్తే చెప్పండి. రికార్డ్ అంతా ఇచ్చి పంపించేస్తాం కదా అని చెప్పి వెళ్ళిపోయారు. తప్పక ఆడపిల్ల పుడుతుందని రమ్య అని పేరు పెడితే అంతా ముద్దుగా రెమ్మి అని పిలుస్తారని రాణి మురిసిపోయింది. ఇప్పుడెలా? పెద్ద బెంగ. పెద్ద కొడుకి మామగారి పేరు పెడితే ఇప్పుడు వీడికి తన తండ్రి పేరు పెట్టుకుని ఉండొచ్చు. రవి కూడా ఏమీ అనుకునేవాడు కాదు. కానీ అప్పుడు సూర్యనారాయణ శాస్త్రి పేరు చాలా పెక్యులర్ గా ధ్వనిస్తుందని అమెరికన్ గొంతులో అనుకుంది. భాస్కర్ అని మనసులో అనుకున్న హాయిగా వాడు బాబీ అయి కూర్చున్నాడు. ఇప్పుడు తన తండ్రి పేరు కృష్ణమూర్తిలాగానే ఉన్న పైకండానికి కాస్త జంకింది రాణి. ఏంటి అంత ఆలోచన? పేరేనా? మనం అమ్మాయిల పేర్లు ఆలోచించాం గాని అబ్బాయిల పేర్లు ఆలోచించి పెట్టుకోలేదే, ఎలా? దాందేముంది, వాడు బాబీ అయ్యాడు. వీడికి శేఖరను పెట్టేస్తే హాయిగా శామి అయిపోతాడు. దీనికంత తలబద్దలు కొట్టుకోవడం ఎందుకు? అది నీకు నచ్చకపోతే నీ ఇష్టం వచ్చిన పేరు రాసివ్వు, నాకు అభ్యంతరం లేదు. నేను వెళ్ళిరానా? మళ్ళీ వచ్చి ఏ సంగతి చెప్తాలే అంటూ లేచాడు రవి. రవి, మీ ఫాదర్ పోయాక పుట్టాడు, వారి పేరు పెట్టుకుందాం అంటుందేమో రాణి అనుకున్నాడు రవి. చాలా ఎదురు చూశాడు ఆ మాట కోసం. నిట్టూరుస్తూ లేచాడు. బై రాణి అంటూ. నేను వాళ్ళ నాన్న పేరు సూచిస్తాననుకున్నాడేమో రవి అన్న అనుమానం ఎందుకో తట్టింది రాణికి. కానీ ఏమనలేదు. చేయి ఊపి సాగనంపింది. నీరసంగా కళ్ళు మూసుకుని పడుకుంది. కమిన్ యంగ్ మ్యాన్, మంచి షాకే తగిలింది మీ ఇద్దరికి నిన్న, అవునా అంటూ పోలీస్ స్టేషన్లో పలకరించాడు, కుర్చీ చూపి కూర్చోమని ఆహ్వానిస్తూ. ఎస్, రిజల్ట్ ప్రీమెచ్యూర్ బేబీ, కాస్త బాధగా అన్నాడు రవి క్రాఫింగ్ సవరించుకుంటూ. ఆర్ లక్కీ మ్యాన్, ఎంతకంటే దారుణం తప్పించుకున్నందుకు సంతోషించాలి. నిన్న ఓ 15 మందిని రౌండ్ ఆఫ్ చేశాం. ఇప్పటికీ 2 ఫ్యామిలీస్ వచ్చి చూసి వాళ్ళని అటాక్ చేసిన వాళ్ళని ఒకరినిద్దరిని గుర్తించారు. నువ్వు ఆ పని చేయి. ఒక విషయం జ్ఞాపకం పెట్టుకో, వాళ్ళకి నెంబర్లు ఇచ్చాం. గుర్తుపట్టిన వాడి నెంబర్ జ్ఞాపకం పెట్టుకుని చెప్తే చాలు. నెవర్ ఐసే, నెవర్ పాయింట్ అవుట్, తెలిసిందా అని హెచ్చరించి లేచాడు. రవి కాస్త అనుమానంగానే అతన్ని అనుసరించాడు. వెనకొక హాల్లో హాయిగా నిర్లిప్తంగా ఖుషీగా అన్న తప్పులేదేమో కూర్చునున్నారు. అంతా 18 కూడా దాటినట్టు లేని వాళ్లే. నూనుగు మేస్కట్టు, వచ్చిరాని గెడ్డం. కాని ముఖాలలో మహా నిర్లక్ష్యం. 1-2 సార్లు అందర్నీ చూశాడే గాని ఏంటో ఆ వయసు కుర్రాళ్ల ముఖాలన్నీ ఒక్కలాగే ఉన్నట్టు కనిపించాయి. రవి ముఖంలోని సంకోచం, నిస్సహాయత చూసి కాబోలు. ఒకడు వెకిలిగా నవ్వాడు. షాక్ తిన్నట్టయింది ఆ నవ్వు చూసి రవికి. వాడే వాడే, అంబులెన్స్ లో పంపిస్తాలే అని రాణికి కరటికిచ్చినవాడు. రవి ఏం మాట్లాడలేదు. సారీ అంటూ తిరిగి ఆఫీసర్ గదిలోకి నడిచాడు. టేక్ దమ్ ఏవే అంటూ ఆఫీసర్ రవిని అనుసరించాడు. వెల్ అంటూ కూర్చున్నాడు. ఆ నెంబర్ 7 కిక్కిచ్చింది. ఖచ్చితంగా చెప్పాడు. అంత షూర్గా ఎలా చెప్పగలవు? చెప్పలేకపోయేవాణ్ణే. వాడలా వెకిలిగా నవ్వకపోతే. ఆర్ రైట్, వాడే అందరిలోకి డేంజరస్ ఫెలో. ప్రాణం మీద చిన్న మెత్తు విలువ లేదు, తన ప్రాణం మీద కూడా. నవ్వాడు. ఎందుకిలా తయారవుతున్నారు సార్ వీళ్ళు? అమాయకుల్ని వాళ్ళ జోలికి పోని వాళ్ళని ఇంత దారుణంగా గాయపరచడం మానవత్వం ఉండద్దా? కాస్త ఆవేశంగా అడిగాడు రవి. అతని రక్తం ఉడికిపోతుంది. ఎన్నేళ్ల నుంచి ఉన్నారు ఈ దేశంలో? కుతూహలంగా అడిగాడు. 6 ఏళ్లయింది. ఏం లేదు. ఇంకా ఈ కిడ్స్ మీకు ఆశ్చర్యం కలిగిస్తుంటే అడిగాను. ఇప్పటిదాకా ఇటువంటి అనుభవం ఎదురవక. ఎస్, అంచేత మీరు మానవత్వం, బాధ్యత ఏదేదో అనుకుంటున్నారు. వీళ్ళకి ఆ మాటలకు అర్థం కూడా తెలీదు. వీళ్ళు సభ్య సమాజపు బహిష్కృతులు. ఎవరి పిల్లలు ఎలా బ్రతుకుతున్నారో ఎవరికీ అక్కలేని హ్యూమన్ గార్బేజ్. కాస్త కసిగా అన్నాడు ఆఫీసర్. దీనికి ఓ దారి దొరకదా? వీళ్ళిలా పెరిగి పెద్దవాళ్ళై దోపిడీ ముఠాలుగా ఉండిపోవాల్సిందేనా అడిగాడు రవి. ఎస్, అలాగే అనిపిస్తోంది. గుండె బలం కల ఎందరో సంఘ సేవకులు ఈ రోడ్డు పిల్లల్ని సెంటర్లకి చేర్చి వారి వారి బంధువర్గాన్ని గుర్తించి వీరిని కుటుంబాలకి తిరిగి చేర్చాలన్న ప్రయత్నాలు 100కి 90 పాళ్ళు వృధా. కష్టపడి లుకౌట్ చేసి మీ వాడు తిరిగి ఇంటికి రావడానికి ఒప్పించాం. కష్టపడి తీసుకువెళతారా, తీసుకొచ్చి దింపమంటారా అని ఫోన్ చేసి అడిగితే చాలా మంది ఇచ్చే బదులు ఒకటే, నవ్వాడు ఆఫీసర్. ఏంటది? మీరే అట్టి పెట్టుకోండి అని. మీలాగే చాలా మంది అనుకుంటారు. ఈ కుర్రవాళ్ళు ఎందుకు కొంపలకి పోరని. ఇప్పుడు చెప్పండి, ఎక్కడుంది ఇల్లు? వీరికి ఎక్కడ దొరుకుతుంది ఆదరణ? వీళ్ళదంతా మేకపోతు గాంభీర్యం. పిరికితనాల్ని, భయాల్ని కప్పిపెట్టుకునేందుకు మరింత ధైర్యంగా, కర్కశంగా, క్రూరంగా నటించడానికి ప్రయత్నిస్తుంటారు. మీకు తెలుసో లేదో, ఏడాదికి ఎంత లేదన్నా 5,000 మంది అయినా చచ్చిపోతుంటారు. వారి సమాధులపై కనీసం పేర్లు కూడా ఉండవు. నమ్మగలరా? చాలా తాపీగా అడిగాడు ఆఫీసర్. వెన్నులో వణుకులాంటిది బయలుదేరింది రవికి ఈ వార్తలన్నీ వింటుంటే. మరి మీరెందుకు వీళ్ళని డిటైన్ చేయరు?
ఎన్నాళ్ళని? ఎన్నేళ్ళని? ఎక్కడని? అసంభవం. యుఎస్లో ఇక్కడున్నారు, అక్కడ లేరని లేరు వీళ్ళు. న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వీళ్ళని అయస్కాంతంలా ఆకర్షిస్తుంది. ఇంటి నుంచి వీలైనంత దూరానికి పారిపోతారు వీళ్ళు. ముఖ్యంగా పెద్ద పెద్ద సిటీస్‌లో. మొత్తం మీద వీళ్ళ సంఖ్య మిలియన్ దాటిపోతూ ఉండాలి ఎప్పుడో. వింతేంటో తెలుసా? మనం వీళ్ళని ఎవరి పిల్లలో అని వదిలేస్తాం. అలా అనుకుంటే బాధ అనిపించదు. ఎప్పుడో ఇలా మీకు జరిగినట్టు గట్టి దెబ్బ తగిలితే ఆలోచిస్తాం. లేకుంటే వీళ్ళ ఉనికి పట్టించుకునే వాళ్ళే అరుదు. చీకటి వేళ అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌ల ద్వారాల చీకటి మూలాల దాగి ముద్దుమందులిచ్చే ఊహాలోకాల్లోకి జారిపోతుంటారు వీళ్ళు. ఆడ మగ వేసులున్నారు వీళ్ళలో. చిన్న దొంగలున్నారు, పెద్ద దొంగలున్నారు. వీళ్ళు ఎదురుపడితే ఏదో సాహసవంతులం అన్నట్టు ఫోజులు కొడతారు. ఆ ఫోజు వారిని వాళ్ళు రక్షించుకోవడానికేనని అనుభవం ఉన్న ఏ కొద్ది మందికో గాని తెలియనే తెలీదు. ప్రతి కొత్త కెరటంతోనూ కొత్త చెత్తాచెదారం వచ్చి పడక తప్పదు కదా! సెక్సు అమ్మకం ఆత్మగౌరవానికి దెబ్బే. అందుకే డ్రగ్స్ మీద పడతారు. ఈ ఎయిడ్స్ ఏజ్‌లో వ్యభిచారం, క్షణక్షణం ఆత్మహత్య వైపు ప్రయాణం అని వీళ్ళకు తెలియక కాదు. వీళ్ళందరూ డ్రగ్స్‌కి సూదులు గుచ్చుకుంటారు. డబ్బుకి సెక్స్ పంచుకుంటారు. మృత్యు వ్యాపారానికి వీరు చిన్న మొత్తాలు పెట్టుబడులన్నా తప్పులేదు. సారీ, మీరు మీ కష్టంలో ఉన్నారు. ఇదంతా మీ చెవికి కొండదు. నోనో, నాకిదో కనువిప్పు. ఏదైనా స్ట్రీట్ యూత్ సెంటర్ వీలు చేసుకుని చూస్తాను. మాకు ఈ సమస్య లేకపోలేదు, కానీ ఇంత విస్తరించలేదేమో అనుమానంగా అన్నాడు రవి లేస్తూ. గుడ్. దెన్ యూ విల్ రియల్లీ అండర్స్టాండ్ అమెరికన్ సొసైటీ. ఆ కుర్రాడి సంగతి మేం చూసుకుంటాం. గుర్తించినట్టు కూడా కనబడకండి. వాడిలో కసి పెంచుతారు అనవసరంగా. సారీ, ముందే మీకు మేమేం చేయలేకపోయాం అంటూ చెయ్యి అందించాడు ఆఫీసర్. మేం దీన్నే ఫేట్ అంటాం. నవ్వి చెయ్యి వదిలి బయటకొచ్చాడు రవి. ఎండ లేదు, అలాని చల్లని గాలి లేదు. కారు దగ్గరకొస్తూ చుట్టూ కలిగి చూసి తన భయానికి తానే నవ్వుకున్నాడు. కారు తోలుతున్నాడన్న మాటే గాని అతని మనసు ఆఫీసర్ కళ్ల ముందు పరిచిన భయంకరమైన కానవాసునే చూస్తోంది. జీవితం ఎంత దారుణం! ఈ విరిసివిరియని యువత పట్ల ఆశ్చర్యపోయాడు. మన దేశంలో ప్రతిసారి బాబు ఇంటికి తిరిగిరా, అమ్మ జబ్బు పడిపోయింది, నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిన దగ్గర నుండి డబ్బు కావలిస్తే రాయ్ అంటూ ఫోటోతో సహా ప్రకటిస్తూనే ఉంటారు. వెతికి తెచ్చిన వారికి బహుమతిస్తామని ఆశ చూపుతూనే ఉంటారు. ఇక్కడి తల్లి మనసు వేరా? సాంఘిక జీవన వేగం శాశ్వత బాంధవ్యాలకి స్వస్తి చెప్పేసిందా అంటూ ఆలోచన ప్రవాహంలో పడిపోయాడు రవి. అతని కళ్ళక కుర్రాడి నిర్లక్ష్యపు నవ్వు కనిపించినా ఇప్పుడు కోపం కసి రావడం లేదు, జాలి వేస్తోంది. రవి ఆసుపత్రికి చేరేసరికి రాణిని షిఫ్ట్ చేశారని తెలిసింది. థ్యాంక్స్ చెప్పి కారెక్కి స్పీడ్ ఎక్కించాడు. ఎలా సెటిల్ అయిందో చూసి ఇంటివైపు వెళ్ళాలొకసారి అనుకున్నాడు. బాబీ ఏం చేస్తున్నాడో? మిసెస్ మూర్తి ఎంత మంచివారైనా మరీ ఎంతగా ఆమెపై ఆధారపడిపోవడం కాస్త ఇబ్బందిగానే ఉంది. అమ్మొచ్చేస్తే బాగుండు. ఈ ట్రిప్పులు కొన్నైనా తగ్గుతాయి అనుకుంటూ ఆసుపత్రి చేరాడు రవి. రాణి రెస్ట్గా ఉంది. ఆ కుర్రాడి బూటు తగిలిన చోట ఎర్రగా నీలంగా కమిలిపోయింది. భయానికి లేబర్ స్టార్ట్ అయిపోయి ఉంటుందని డాక్టర్ వివరించి, పర్వాలేదు సవ్యంగా కనేసింది, లక్ అంది. ఏమైంది? ఏమైనా కంప్లైంట్ రిజిస్టర్ చేశారా? అడిగింది నవ్వేస్తూ. దానివల్ల ఫలితం శూన్యమని ఆమెకి తెలిసేమో. కమ్, ముందు మీ కొడుకుని చూసుకుని వెళ్ళండి. అవన్నీ చూసి భయపడిపోవద్దు. జస్ట్ ప్రీమెచ్యూర్ కదా, పైనే కాస్త తల్లి గర్భం అరేంజ్మెంట్ అనుకోండి. నవ్వి పిల్లలున్న చోటికి దారి తీసింది డాక్టర్. ఉయ్యాలలో పిల్లలు అంతా ఒకేలా ఉన్నారు. ఇదిగో మీ వాడు అని ఆమె చూపేదాకా తెలియలేదు. ఎలా ఉన్నాడు? మాంసం ముద్దలా ఉన్నాడు. జస్ట్ 3-4 వారాలాగండి, గట్టిగా నవ్వింది డాక్టర్. నేను కుర్రాన్ని గుర్తుపట్టాను, కానీ కంప్లైంట్ చేసి ప్రయోజనం ఏంటని ఊరుకున్నా డాక్టర్. మంచి పని చేశావు. అనవసరపు న్యూసెన్స్ తప్ప ఫలితం ఉండదు, మర్చిపో అంటూ భుజం తట్టారు. కానీ ఆఫీసర్ ఆ స్ట్రీట్ కిడ్స్ గురించి చెప్తుంటే నా మనసు వికలమైపోయింది డాక్టర్. ఎలా తల్లిదండ్రులు ఇలా వీరిని వీధి పాలు చేసి ఊరుకోగలుగుతున్నారు నాకు అర్థం కాదు. ఎస్, మీకు అర్థం కాదు. మీ సమాజంలో ఉన్న రక్షణ, ఆదరణ, బాధ్యత ఇక్కడ పిల్లలకి లేదు. ఆ సంగతి మీరు గుర్తించే ఉంటారు. ఇక్కడ రెక్కలు రాగానే గూట్లోంచే పిల్లల్ని తరిమేయడమే రివాజు. ఈ క్రూరమైన సమాజంలో బ్రతికొండగలగడం, మంచో చెడో తనకి తాను సాధించుకోవడం ఎదురు చూస్తారు. ఇంటి దగ్గర ఉండాలని ఉండిపోయిన వాళ్ళు తల్లిదండ్రుల తిరస్కారానికే కాదు, సహచరుల గేలికి సైతం గురికావడం అతి సహజం. అందుకే ఏదీ సాధించలేని వాళ్ళు కూడా రోడ్డున పడతారు. మిస్టర్ రవికుమార్, వీళ్ల రోడ్డు బ్రతుకులు స్వేచ్ఛా జీవితాలు కావు. బ్రతికుండడానికి తాపత్రయపడ్డం ఎంత సహజంగా తీసుకుంటారో వీళ్ళు. బ్రతికే ఉండకపోయినా పెద్దగా బాధపడిపోరు. వీళ్ల పైబడి బ్రతికేవాళ్ళు, బాగుపడేవాళ్ళు ఉన్నారంటే నమ్ముతారా? ఒకసారి ఓవర్ బ్లీడ్ అయిపోతుందని నన్ను ఒక అమ్మాయిని చూడడానికి రష్ చేశారు. అది యూత్ సెంటర్.
చచ్చిపోతున్నట్టున్న ఆమె పెదవులు నిర్లక్ష్యంగా నవ్వుతున్నాయి. నువ్వేం చేయగలవు అన్నట్టు నన్ను ఛాలెంజ్ చేస్తున్నట్టుందా నవ్వు? ఆమె ఆ సెంటర్ గోడ మీదే తన ఊహలు ఒలకబోసింది. ఎందుకీ బ్రతికింత చేదు ప్రియతమా? ఎందుకిదంతా భయంకరం? నీలాంటి పువ్వులాంటి అమాయకతకి, కడిగిన ముత్యంలాంటి మనసుకి ఎందుకింత చేదుపోతా? అపజయాల కోత తప్ప ఎరుగని నీ జీవితం నీకెందుకు? నిన్ను బ్రతకమన్నది భూమి మీద ఇతరులు ఎదగడానికి నేర్చుకునేందుకునా? భయంకర పోరాటాలు ఈ జీవితంలో గెలవలేదు. అవి నీ హృదయంలో జరిగేవి కనుక ఎవరూ వాటిని ఎరుగలేరు. చూద్దాం మిత్రమా, చూద్దాం. ఏదో ఒక రోజు ఈ జీవితం కొత్త మలుపు తిరగదా మిత్రమా అని చక్కని పొడి పొడి అక్షరాల్లో రాసింది. ఆమె పల్స్ చూస్తూ, నీ ఫ్రెండ్ కోసమా? ఏదో పలకరించాలని అడిగా. కాదు, దేవుడి కోసం అంది. ఎందుకింత నిర్లక్ష్యం చేశారు? ముందే డాక్టర్ని ఎందుకు చూడలేదు? అడిగాను. ఎందుకు? ఎందుకు పిలవాలి? ఇక కలలుగానే ఓపిక లేదు. మంచి రోజు వస్తుందా అని ప్రార్థించే ఓర్పు లేదు. ఇక బ్రతికెందుకు? అంది సూటిగా. పాపం, 18 ఏళ్లు నిండిన ఆ పిల్ల చనిపోయిందనుకో, ఒళ్ళంతా డొల్ల. డాక్టరు నిట్టూర్చింది. రవి నుదుట చిరుచెమటలు పోశాయి. ఇదంతా విన్నాక ఊపిరి సలపనట్టయింది అతనికి. సారీ, అసలే నీకు షాక్. పైగా ఇంకో షాకింగ్ సంఘటన చెప్పానా? రవి భుజం తడుతూ డాక్టర్ జోవియల్గా అడిగింది. ఈమె ఎలా మాట్లాడగలుగుతోంది అనుకున్నాడు రవి డాక్టర్ ముఖం చూస్తూ.